ఇప్పటికీ చాలామంది ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఎందుకు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలి అని? ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్స్, ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్. ఎందుకు ఇందులోనే డబ్బులు పెట్టాలంటే మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఇన్ఫ్లేషన్. మనకి సేఫెస్ట్ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ ప్లాన్లు చాలా ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, బాండ్స్ కానీ, లేదంటే కార్పొరేట్ బాండ్స్ కానీ, పీపీఎఫ్స్ కానీ, పోస్టల్ సేవింగ్స్ ప్లాన్స్ కానీ, ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ వీటిలో వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, మనకు వర్కౌట్ అవుతున్న రిటర్న్స్ ఎంత చూసుకుంటే ఎవ్రీ ఇయర్ మనకు వస్తున్న ఇన్ఫ్లేషన్, ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటే మనం తిరిగి ఆ ప్లాన్స్లో డబ్బులు సేవ్ చేయడం వల్ల తిరిగి మనం నష్టపోవాల్సి వస్తుంది. సో అలాంటి ఇన్వెస్ట్మెంట్ మోడ్స్ అనేవి మనకి ప్రయోజనం ఇవ్వలేవు. కాబట్టి ఇన్ఫ్లేషన్ని బీట్అవుట్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి అనేది కానీ మనం చూసుకున్నట్లయితే మనకు కనిపించే ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ ఈక్విటీ. మనకి డైరెక్ట్ స్టాక్స్ పైన అవగాహన లేదు అనుకుందాం, అప్పుడు మనం ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళొచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల తక్కువ అనుకుంటే 10% నుంచి మనకి రిటర్న్స్ మొదలవుతాయి. 10, 12, 15, 18, 20. సో ఇంతకన్నా ఎక్కువ ఇచ్చే మంచి మంచి ఫండ్స్ కూడా ఉన్నాయి. కానీ మనం అట్ ద లోయర్ అండ్ ఆలోచించుకుంటూ ఒక 18% అనే దాన్ని మనం మ్యాక్సిమంగా మనం లిమిట్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ ఎడ్యుకేషన్, మనకు మినిమం ఒక నాలెడ్జ్, ఒక అవగాహన ఉంటే ఎవరైనా సరే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసి మినిమం ఇన్ఫ్లేషన్ని బీట్అవుట్ చేసే అంతటి రిటర్న్స్ని ఖచ్చితంగా పొందొచ్చు.